బ్రేకింగ్ న్యూస్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా దాయాది దేశం తన తీరు మార్చుకోవడం లేదు. భారత్ భారీగా బలగాలను మోహరిస్తుంది, తమపై దాడులు చేయబోతుందని ప్రపంచానికి చెబుతూ రాత్రి సమయాల్లో సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. వరుసగా 7వ రోజు భారత ఆర్మీ పోస్టులను టార్గెట్ చేసుకుని కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. ఈసారి కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్లో కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు తగిన బదులిచ్చామని ఇండియన్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. దాయాది తీరుతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు తెలిపారు ఆర్మీ అధికారులు. సరిహద్దుల్లో అదనపు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలను మోహరించినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ తెలిపింది. భారత్ పాక్లతో అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో చర్చలు జరిపారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్లకు కాల్ చేసి మాట్లాడారు. ఇరు దేశాలు సమన్వయం పాటించాలంటూ సూచించారు ఆయన. కశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆయన ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని తెలిపారు. అదే సమయంలో పాక్తో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని పరిరక్షించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే అటు పాక్కి ఎన్నిసార్లు ఇటు బదిలిసినా కూడా ఒక పక్కనైతే కాల్పులకు తెగబడుతూ ఉంది, మరో పక్కన ఇటు ఇరు దేశాల చర్చలపై కూడా అమెరికా కూడా స్పందించింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, పాకిస్తాన్ అలాగే భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతూ 7వసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అయితే ఎప్పుడైతే పెహల్గాంలో ఉగ్రవాద కాల్పులు జరిగిన తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాల పట్ల కొంత అసహనం వ్యక్తం చేస్తూ మొత్తం కంప్లీట్గా రాత్రి సమయాల్లో కవింపు చర్యలకు పాల్పడుతూ వారి దగ్గర ఉన్న చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులకు తెగబడుతుంది. భారతదేశంలోని భారత్ సరిహద్దుల్లోని ఆర్మీ చెక్ పోస్టులు టార్గెట్గా చేసుకుని ఆర్మీ చెక్ పోస్టులపై దాడులకు తెగబడుతుంది. దీనికి ధీటుగా భారత సైన్యం కూడా తగిన బదులైతే ఇస్తోంది. ఇక మొదట 24, 25 అర్ధరాత్రి, తర్వాత 26, 27 అర్ధరాత్రి, తర్వాత 30 ఫస్ట్ అర్ధరాత్రి, అంటే నిన్న నుంచి ఏప్రిల్ 30, మే 1 నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇటు పాకిస్తాన్ సరిహద్దుల్లోని మొత్తం ఏదైతే అఖ్నూర్ కానీ, ఉరి, అలాగే పూంచ్ సెక్టార్లు, ఇతర బారాముల్లా సెక్టార్లకు సంబంధించిన బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డర్స్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వాటికి కాల్పులకు తెగబడుతుంది. ఇటు భారత సైన్యం కూడా ధీటుగా సమాధానం ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇక యుద్ధానికి సిద్ధమంటూనే ఇటు పాకిస్తాన్ కూడా మాపై ఎప్పుడైనా భారత్ దాడి చేసే అవకాశం ఉందని ప్రపంచానికి వారు తెలియజేస్తూ రాత్రి సమయంలో, అంటే ఒకవైపు భయపడుతూనే రాత్రి సమయంలో వారు కవింపు చర్యలకు పాల్పడుతూ ఇక్కడ కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భారత సైన్యం కూడా ధీటుగా సమాధానం ఇస్తుంది. ఇక ఇప్పటికే ఇరు దేశాలు సైన్యాలను మోహరిస్తున్నప్పటికీ సరిహద్దుల్లో ఈ పాకిస్తాన్ ఇప్పటికే 4 రాఫెల్ జెట్స్ విమానాలను భారత్ సరిహద్దులో మోహరించింది. దానికన్నా ముందు రోజే ఇటు పీఓకే సరిహద్దుల్లో మొత్తం గగనతలంలో విహరిస్తూ అక్కడ ఏదైతే పీఓకేలు ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవే టార్గెట్గా చేసుకుని వాటి స్థావరాలకు సంబంధించి ముందుగా గుర్తించి తర్వాతగా అటాక్ చేయొచ్చనే ఉద్దేశంలో రఫేల్స్ అక్కడ చక్కర్లు కొట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు పంపించింది. భారత్ యుద్ధానికి సిద్ధమంటూ కూడా రఫేల్స్ ద్వారా పాకిస్తాన్కు కొన్ని సంకేతాలు పంపించిన నేపథ్యంలో రోజు రోజుకు పాకిస్తాన్లో ఆందోళన మొదలైంది. మరోవైపు ఇటు పాకిస్తాన్తో అమెరికా కూడా కొన్ని సంప్రదింపులు జరుపుతోంది. ఉగ్రవాదానికి సంబంధించి తగిన చర్యలు ఇద్దరు సహకరించుకోవాలి, ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించొద్దని కూడా అమెరికా కూడా సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం కవింపు చర్యలకు పాల్పడుతూ సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతోంది. మరోవైపు ఉగ్రవాద స్థావరాలను రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. ఉగ్రవాద చర్యలకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలను ఎక్కువగా కార్యకలాపాలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిరోధించేందుకు, సమూలంగా నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం, భారత ఆర్మీ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే పీఓకే కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు అనేవి, అక్కడ శిక్షణ కార్యక్రమాలు అనేవి, ఆ స్థావరాలు అనేవి కూడా ఎక్కువగా పీఓకేలో ఉన్నాయి. ఆ పీఓకేలో ఉగ్రవాద స్థావరాలు కంప్లీట్గా సర్వనాశనం చేస్తే తప్ప ఉగ్రవాదం అనేది నిర్మూలన కాదు అనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఆ చెక్ పోస్ట్ టార్గెట్గా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఆర్మీకి
ఏదైతే భారత ఆర్మీకి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ శివ. ఇస్తున్నారు. ఉగ్రవాదాల ఏరివేతకు సంబంధించి కానీ వారిపై చర్యలు తీసుకునేందుకు ఏ సమయంలోనైనా దాడి చేసే అవకాశం కానీ వారి నిర్ణయాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు కూడా ప్రధాని తెలియజేశారు. అఖిల, శివ, మనం చూస్తున్నాము ఇప్పటికే అటు నిన్న కూడా ఇటు భారత్ అయితే రోజుకి ఒక షాక్ ఇస్తుందని చెప్పాలి అటు పాకిస్తాన్కి అయితే. మరి ఈ నేపథ్యంలో కూడా నిన్న వారికి సంబంధించిన కొన్ని ఎయిర్పోర్ట్లు మూసివేయడం కానీ అలాగే అక్కడ ఉన్న వారిని కూడా అక్కడ సరిహద్దు ప్రాంతాల నుంచి వెళ్ళిపోవడం కూడా మనం చూసాము. అయితే ఎందుకు డే టైంలో అంతా కూడా ఇలా ఉండి ఇటు భారత్ను నేరుగా ఎదుర్కోలేకే ఇటు అర్ధరాత్రి వేళ కాల్పులకు పాల్పడుతుంది అనుకోవచ్చా? మరో పక్కనైతే అటు అమెరికా చెప్పిన విధంగా శాంతి ఒప్పందాలకు వచ్చే ఛాన్స్ కూడా ఉందనుకోవచ్చా? రైట్, శాంతి ఒప్పందానికి వచ్చే విధంగా ఉంటే వారు రాత్రి సమయంలో కవ్వింపు చర్యలకు పాల్పడరు. ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలి భారత్ అనేది కూడా పాకిస్తాన్ భావిస్తుంది. దానిలో భాగంగానే రాత్రి సమయంలో గత 6 రోజులుగా, అంటే ఇప్పుడు నిన్న రాత్రితో కంపేర్ చేస్తే 7వసారి ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏదో ఒక విధంగా భారత్ సైన్యాన్ని ఎవరొకరిని హతమార్చాలి, ఎవరొకరిని కాల్చి చంపాలనే ఉద్దేశంతో కాల్పుల ద్వారా వారు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈ పూంచ్ సెక్టర్లో కానీ, ఉరి కానీ, అఖ్నూర్ సెక్టర్లలో ఈ కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ధీటుగా భారత సైన్యం కూడా భారీగా బలగాలు మోహరించాయి. ఎప్పుడు ఏ సమయంలో పాకిస్తాన్ దాడి చేసినా ప్రతి దాడి చేయడానికి ఇటు పాకిస్తాన్ ఆర్మీపై భారత సైన్యం సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే భారీగా యుద్ధ సామాగ్రిని తరలించాయి. సైనికులు భారీగా మోహరించారు. అన్ని బోర్డర్స్లో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కి సంబంధించిన సరిహద్దులు అన్ని వెంబడి కూడా అనంతనాగ్ కానీ, పుల్వామా, ఇతర సెక్టర్లు, బారాముల్లా కానీ, ట్రక్బిల్, ఈ మొత్తం అన్ని సెక్టర్లలో కూడా అన్ని బోర్డర్స్లో కూడా ఈ బిఎస్ఎఫ్ అలాగే భారత ఆర్మీ అంతా కూడా మోహరించి ఏ సమయంలోనైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా మేము సిద్ధమైనట్టు త్రివిధ దళాధిపతులు కూడా తెలియజేశారు. దానిలో భాగంగా మరోవైపు ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన విమానాలకు సంబంధించి రాకపోకలను నిలిపివేసింది. దానికి సంబంధించి భారత్ కొన్ని సూచనలు కూడా చేసింది. దానికి సంబంధించి మరోవైపు ఏదైతే మీరు అడిగినట్లుగా శాంతి ఒప్పందం ఏదైతే పాకిస్తాన్కు భారత్కు మధ్య శాంతి ఒప్పందానికి అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం పైకి చెప్తున్నప్పటికీ కూడా భారత్ మాపై అటాక్ చేసే అవకాశం ఉంది, ఏ సమయంలోనైనా మాపై దాడి చేస్తుంది అంటూ కూడా పైకి ప్రపంచానికి తెలియజేసే విధంగా కూడా వారు సానుభూతి పొందేందుకు చెప్తున్నప్పటికీ రాత్రి సమయంలో మాత్రం దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారు ఏ సమయంలో ఏ దాడి చేసినా ప్రతి దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా భారత సైన్యం ప్రతిదాడి చేస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ ఉగ్రవాదుల కాల్పుల అనంతరం పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల అనంతరం ఆ కాల్పులు 26 మంది చనిపోవడంతో భారత్ ధీటుగా దీనికి సమాధానం చెప్పాలి, ఎవరైతే ఉగ్రదాడి చేశారో వారికి శిక్షణ ఇచ్చిన వారు కానీ, వారికి ఆశ్రయించిన ప్రాంతాన్ని కానీ తుడిచిపారేస్తామంటూ కూడా ప్రధాని ముందే వారికి హెచ్చరికలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో హై లెవెల్ సమావేశం కానీ, తర్వాత త్రివిధ దళాలతో సమావేశం జరగడం, మళ్ళా నిన్న 3 సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఇదంతా కూడా పాకిస్తాన్ సైన్యం పైన, పాకిస్తాన్ పైన ప్రతిదాడి చేయడానికి, వారిపై ప్రతీకారం తీసుకునేందుకు కీలక ప్రణాళికను సిద్ధం చేశారు. మరోవైపు ఏదైతే భారత్తో యుద్ధానికి దిగుతామంటూ కూడా పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ వారి దగ్గర సరైన సైనిక బలం లేదు. మరోవైపు పెహల్గాంలో కాల్పుల తర్వాత పాకిస్తాన్పై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల పట్ల అక్కడ ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సింధు జలాల ఒప్పందం విరమించుకునే నేపథ్యంలో అక్కడ నీటి కష్టాలు ఎక్కువయ్యాయి. తాగడానికి నీరు లేక రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పట్ల కంప్లీట్ గా వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు భారత్పై యుద్ధానికి ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించిన నేపథ్యంలో అటు ప్రభుత్వంపై కూడా ఒత్తిడి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే భారత్ సరిహద్దుల వద్ద మాటిమాటికి పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది.